హలో హాయ్ వెల్కమ్ టు యువర్ మౌని వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఏంటి అనుకుంటున్నారా? సండే వ్లాగ్. గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు మా అబ్బాయి. మాకు వెళ్ళేదారిలో ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఫేమస్ అంటే ఇక్కడ ఆగామన్నమాట. ఆవిడని టిఫిన్స్ ఏమున్నాయని అడిగాను. ఆవిడ చాలా లిస్ట్ చెప్పింది. కానీ మనకు అంత ఓపిక లేదు, అంత వినే ఓపిక లేదు, అంత ఆలోచించే ఓపిక లేదు. ప్రజెంట్ అయితే చికెన్ కీమా దోశతో కానిచ్చేసాం. టేస్ట్ అయితే బాగుంది. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి అలా ఫిష్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. మన రాజమండ్రి జాంపేట ఫిష్ మార్కెట్ చాలా ఫేమస్. ఇక్కడ దొరకందంటూ ఉండదు. ప్రతి నాన్ వెజ్ ఐటమ్ దొరుకుతుంది. ఏం తీసుకోవాలని అలా చుట్టూరు చూస్తున్నాను అనమాట. మేక తల చూసారా? ఒకసారి మేక తల తీసుకెళ్ళి అలా వండేయాలి. నేను తిన్న మా వారికి పెడతాను. చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి ప్రజెంట్ చేపలు తినాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది వచ్చి టైగర్ ప్రాన్స్, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఆక్టోపస్. ఇది ఒకసారి ట్రై చేయాలి, ఫ్రై చేసుకుని తినాలి. ఇది మనం తీసుకున్న ఐటెము పీతలు. కేజీ 400 చెప్పారు. 350కి ఇస్తానమ్మా తీసుకో అన్నారు. బేరం ఆడదాం అనుకున్నాను, మనకేం బేరాలు రావు. ఇంకా తప్పక తీసేసుకున్నాం. కేజీ 350. ఇవి తీసుకుని కింద కటింగ్ చేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసాం. ఆవిడ 30 రూపీస్ అడిగింది. చాలా నీట్గా చేసి ఇచ్చింది. మార్కెట్లో పని అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్తుండగా నాకు దాహం వేసింది అనమాట. మా వారిని ఏమైనా ఇప్పించండి అంటే సోడా తాగుదిగానని చెప్పి సోడా దగ్గర ఆపారు. సోడాలు చాలా కలర్ఫుల్గా కనిపించినాయి. మా వారు అన్నారు, అయాన్షి ఈ ఈ సోడాలో ఏది టచ్ చేస్తే అదే తాగాలి అన్నారు. ఇంకా మా వాడు మ్యాంగో, ఆరెంజ్ 2 సెలెక్ట్ చేశాడు. యాక్చువల్లీ 2 తాగని నాకు ఇష్టం లేదు. అవి వేరే మింట్ ఫ్లేవర్ అయ్యి టచ్ చేస్తాడేమో చూశాను, కానీ పని అవ్వలేదు. మా వాడు ఆ సోడా వంక అలా చూస్తున్నాడు, తాగుతాడేమో అని పెడితే మ్యాంగో ఫ్లేవర్ నచ్చలేదు. ఆరెంజ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆరెంజ్ తాగాడు అనమాట. మా వారు ఎదురుగుండా నుంచుని వీళ్ళు తాగేస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు అన్నట్టుగా చూస్తున్నారు. ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే మా వాడికి అక్కడ బ్యాటు బాల్ కనబడింది. ఆ బ్యాటు బాల్ తీసి ఆడుతున్నాడు. నన్ను కూడా ఆడమన్నాడు. ఇప్పుడు కాదు, టిఫిన్ చేసి ఆడదిగని చెప్పి లోపల తీసుకెళ్ళిపోయాను. రాను అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు. అయినా లాక్కెళ్ళిపోయాను లోపలికి. వాడికి ఇడ్లీ కట్టించాను అనమాట. ఇడ్లీ పెట్టాను. ఇంకా ఇడ్లీ తినేసి కాసేపు ఆడుకున్నాడు. ఈ లోపల నాకు ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుందాం అనుకున్నాను. వాడు టిఫిన్ తినడం అయ్యింది. తర్వాత వచ్చి మన వంట పని అయ్యే లోపల మిషన్ కూడా వేసేస్తే పని అయిపోతుంది కదా అని మిషన్లో బట్టలు వేసాను. ఇంకా దాని పని అది చేసుకుంటూ పోతుంది. తర్వాత మనం వంటలోకి దిగడమే. ఈలోపు నేను ఏదో తంటాలు పడి వీడియోలు తీసుకుందామని వంటగదిలో ఏదో చేస్తుంటే మా వారు వీడియో తీసుకుంటూ వచ్చారు. పీతల కర్రీ రెడీ అవుతూ ఉంది. పీతల కర్రీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా నెక్స్ట్ మా అబ్బాయికి ఫుడ్ రెడీ చేశాను అనమాట. చారన్నం, ఎగ్ ఫ్రై. మరి ఆడికి సండే స్పెషల్ ఉండాలి కదా, ఎగ్ ఫ్రై చేశాను. పీతల కర్రీ చాలా టేస్టీగా అనిపించింది. బాగా సెట్ అయింది. మా వారితో అదే చెప్తున్నాను. ఈ గ్యాప్లో మా వాడు స్లీప్ వేసాడు. వాడు లెగ్సే లోపల వాడికి ఏమైనా స్నాక్స్ రెడీ చేద్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ తీసి చూశాను, స్వీట్ కార్న్ కనిపించింది. స్వీట్ కార్న్ తీసుకొని బాయిల్ చేశాను. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.